వెల్కమ్ టు శ్రీ గౌతమి న్యూస్ విద్యా వార్తలకి స్వాగతం. ఈనాటి విద్యా వార్తల్లో ముఖ్యాంశాలు ఏంటో చూద్దాం. నూతన ఐటీ చట్టంలో కొత్త పన్నులు ఉండవు. బడ్జెట్ ద్రవ్యోల్బణాన్ని పెంచేది కాదు, ద్రవ్య లోటు తగ్గించే చర్యలకు చోటు. ఆర్థిక శాఖ కార్యదర్శి తుహిన్ కాంతా పాండే. జీఎస్టీ రేట్లు స్లాబుల తగ్గింపుపై త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ చెప్పారు. 3 నుంచి FA4 పరీక్షలు జిల్లా వ్యాప్తంగా, అంటే చిత్తూరు జిల్లాకు సంబంధించిన వార్త ఇది. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అన్ని యాజమాన్య పాఠశాలలకు మార్చి 3 నుంచి 6వ తేదీ వరకు ఫార్మాటివ్ అసెస్మెంట్ 4 పరీక్షలు నిర్వహించేందుకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు విడుదల చేసిన షెడ్యూల్ గురువారం జిల్లా విద్యాశాఖకు చేరింది. 1 నుంచి 5వ తరగతి వరకు 3న ఉదయం OSSC, 4న ఉదయం మధ్యాహ్నం తెలుగు, మ్యాథ్స్, 5న ఇంగ్లీషు, సైన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. 6 నుంచి 9వ తరగతి వరకు 3న ఉదయం మధ్యాహ్నం OSSC 1, OSSC 2, 4న తెలుగు, మ్యాథ్స్, 5న హిందీ, జనరల్ సైన్స్, 6 ఇంగ్లీష్, సోషల్ స్టడీస్ జరగనున్నాయి. ఏప్రిల్ 5న సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష. ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ టెస్టును ఏప్రిల్ 5న నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెల్లడించింది. 6, 9వ తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్న వారికి ఏప్రిల్ 5న పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది. మార్చి 17 నుంచి సార్వత్రిక విద్యాపీఠం 10 పరీక్షలు. సార్వత్రిక విద్యాపీఠం 10వ తరగతి పరీక్షలు మార్చి 17 నుంచి 28వ తేదీ వరకు జరగనున్నాయి. రెగ్యులర్ విద్యార్థులతో పాటే సార్వత్రిక విద్యాపీఠం విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. వీటిని పకడ్బందీగా నిర్వహించేందుకు విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఒకే చోట రెగ్యులరు, సార్వత్రిక విద్యాపీఠ విద్యార్థులకు పరీక్షా కేంద్రాలు కేటాయించిన గదులు విడివిడిగా ఏర్పాటు చేస్తారు. ఉదయం 9:30 నుంచి 12:30 వరకు ఈ పరీక్షలు ఉంటాయి. 10 నుంచి 10 ఫ్రీ ఫైనల్ పరీక్షలు. ఈ వార్త ఆల్రెడీ మనం నిన్న చదువుకున్నాం. 10వ తేదీ నుంచి ఫ్రీ ఫైనల్ పబ్లిక్ పరీక్షలు ఉంటాయని చెప్పి మళ్ళీ అదే వార్త రిపీట్ అయింది. మళ్ళీ చూద్దాం, నో ప్రాబ్లం. NCERTలోకి డిప్యూటేషన్పై టీచర్లు. NCERTలోని స్టేట్ అసెస్మెంట్ సెల్ విభాగంలోకి డిప్యూటేషన్పై ఆయా ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలో పనిచేస్తున్న అర్హత కలిగిన హెచ్ఎంలు, ఉపాధ్యాయులను నియమించాలని పాఠశాల విద్యా డైరెక్టర్ విజయరామరాజు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలల పరిధిలో పనిచేస్తున్న వారిని తీసుకోవాలని సూచించారు. వీరి చేత SSCలో ఉన్న 13 ఖాళీలను భర్తీ చేయాలన్నారు. ఈ మేరకు RJDలు, DEOలు చర్యలు తీసుకోవాలన్నారు. ఇదిలా ఉండగా ఇందులో మున్సిపల్ పరిధిలో పనిచేసే ఉపాధ్యాయులకు అవకాశం కల్పించకపోవడంతో మున్సిపల్ టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. JEE మెయిన్ ప్రిలిమినరీకి విడుదల. దేశంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో BE, BTech కోర్సులో ప్రవేశాలుగా నిర్వహించిన JEE మెయిన్ తొలి విడత పరీక్ష ప్రిలిమినరీకి మంగళవారం విడుదలైంది. జనవరి 22 నుంచి 29 వరకు నిర్వహించిన పేపర్ 1 ప్రాథమిక ఆన్సర్ కీలు, రెస్పాన్స్ షీట్లను విడుదల చేశారు. ఏపీ గిరిజన సంక్షేమ గురుకులాల్లో 2025-26 విద్యా సంవత్సరానికి 8వ తరగతి, 9వ తరగతి, ఆ తర్వాత ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాల నోటిఫికేషన్గా ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ విడుదల చేసింది. కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ PGT మల్లి, స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ విశాఖపట్నం, స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ పార్వతీపురం, కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ విస్సన్నపేట, స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ శ్రీకాళహస్తి, స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ శ్రీశైలం డ్యామ్, తనకల్లు మొత్తం ఉన్నాయి. తర్వాత సీట్ల సంఖ్య ఇంటర్ MPC 300, ఇంటర్ బైపీసీ 300, 8వ తరగతి 180. అర్హత ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2024-25 విద్యా సంవత్సరం 7వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు 8వ తరగతి ప్రవేశ పరీక్షకు అర్హులు. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2024-25 విద్యా సంవత్సరం 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఇంటర్ ప్రవేశ పరీక్ష అర్హులు. విద్యార్థి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం 1,00,000కి మించకూడదు. ఆన్లైన్లో దరఖాస్తులు మీరు అప్లై చేసుకోవచ్చు. దానికి చివరి తేదీ 2/3/2025. హాల్ టికెట్ డౌన్లోడ్ ప్రారంభం 4/3/2025. ప్రవేశ పరీక్ష తేదీ 9/3/2025. మెరిట్ జాబితా వెల్లడి 25/3/2025. మొదటి దశ కౌన్సిలింగ్, రెండో దశ కౌన్సిలింగ్ అన్నీ జరుగుతాయి. అయితే దీనికి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి వెబ్సైట్ వచ్చేసి https://TWREISCET.apcfss.in అందులో అప్లై చేయాలి. తర్వాత విద్యకు AI సెంటర్ మా రాష్ట్రానికి ఇవ్వండి, మంగళగిరిలో రైల్వే భూములను మాకు అప్పగించండి. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్కు మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. కేంద్ర రైల్వే, IT, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్తో లోకేష్ చర్చించి మంగళగిరిలో ఒక AI యూనివర్సిటీని, అలాంటి AI సెంటర్ని స్థాపించేటటువంటి ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. చూద్దాం. విద్యార్థులందరికీ ఆల్బెండజోల్ మాత్రలు వేయాలి. కలెక్టర్ రంజిత్ భాషా కర్నూల్లో. NPCI లింక్తో స్కాలర్షిప్లు పదిలం, ఆధార్ బ్యాంకుతో లింక్ చేసుకోండి. SC సంక్షేమ శాఖ DD ప్రతాప్ సూర్యనారాయణ రెడ్డి వెల్లడి. నవోదయ హాల్ టికెట్స్ సిద్ధం. పాఠశాలల ఆకస్మిక తనిఖీ ఆత్మకూరులో. 19 నుంచి టెక్నికల్ పరీక్షలు. 3 MLC స్థానానికి 3 నామినేషన్. ఉపాధ్యాయ స్వీయ ధృవీకరణ చాలు. భవన నిర్మాణ అనుమతులు ఇక సులభం.
రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో భవన నిర్మాణ అనుమతులు ప్రభుత్వం సులభతరం చేసింది. మున్సిపల్ కార్యాలయాల చుట్టూ తిరిగే ఇబ్బందులు లేకుండా, సిబ్బందికి ముడుపులు సమర్పించే బాధలు లేకుండా పకడ్బందీగా విధానాన్ని అమల్లో తెచ్చింది. ఆన్లైన్లో సొంతగా మీరు ధృవీకరణ ద్వారా భవన భూ యజమానులు అనుమతి తీసుకునేందుకు వెసులుబాటు కల్పించారు. ఇటీవల అసెంబ్లీలో చట్టం చేసిన తర్వాత సెల్ఫ్ రీవెరిఫికేషన్ చట్టం ప్రకారం అమలు చేసేందుకు మున్సిపల్ శాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రధానోపాధ్యాయుని సస్పెన్షన్. విద్యాధరపురం ఉపాధ్యాయురాలిని వేధించారన్న ఆరోపణలపై పాతబస్తీలోని పాదతి సుందరమ్మ బాలికల మున్సిపల్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు రత్నకుమారిని సస్పెండ్ చేస్తూ ఆర్జేడీ కాకినాడ నాగమణి మంగళవారం ఉత్తర్వులు ఇచ్చారు. ఎమ్మెల్సీ అభ్యర్థి గాదెకు మద్దతుగా ప్రచారం. ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్కు తప్పని నిరీక్షణ. 12,000 మంది విద్యార్థులతో యోగాసనాలకు ప్రణాళిక. వచ్చే నెల 8న ఏర్పాట్లకు సిద్ధం. అధికారులు ఉపాధ్యాయులకు కలెక్టర్ ఆదేశం. పాడేరు ఏపీలోని 273 జన ఔషధి కేంద్రం వెల్లడి. రాష్ట్రంలో కొత్తగా ఉన్నత విద్యా కమిషనరేట్ ఏర్పాటు. ఉన్నత విద్యా మండలి అధికారులకు తగ్గించి కమిషనరేట్కు అప్పగింత. ప్రవేశ పరీక్షల సీట్ల భర్తీ, డిగ్రీ కళాశాలల కౌన్సిలింగ్ నిర్వహణ బాధ్యతలు ప్రైవేటు డిగ్రీ సంస్థలకు అనుమతుల అధికారం కూడా అప్పగించారు. రసవత్తరంగా ఎమ్మెల్సీ ఎన్నికల పోరు. విజయంపై దృష్టి సారించిన కూటమి. 2 పట్టభద్రులు, ఉపాధ్యాయ స్థానాల కైవసానికి వ్యూహాలు. ఇన్ఛార్జి మంత్రులతో ఇప్పటికే సమావేశాలు. ఆంధ్రప్రభ అమరావతికి సంబంధించినటువంటి వార్త. నాణ్యత మదింపు ప్రశ్నార్థకం. న్యాక్ గుర్తింపు. తనిఖీలలో అక్రమాలతో ఉన్నత విద్యా ప్రమాణాలపై నమ్మకం కోల్పోతున్న వైనం. గతంలో ధనేకుల, ఇప్పుడు కేఎల్యూ బయటపడిన ఘటనలు ఎన్నో. ప్రైమరీ స్కూల్ టీచర్లకు ఓటు హక్కు కల్పించాలి. ఈ ఏడాది కూడా మంటలే. ఫిబ్రవరిలోనే అసాధారణ వేడి, ఉక్కపోత. రాష్ట్రంలో పెరుగుతున్న గరిష్ట ఉష్ణోగ్రతలు. నందిగామలో 38.4 డిగ్రీల నమోదు. ఈ ఏడాది కూడా మంటలే అని చెప్తూ ఉన్నారు. దివ్యాంగులందరికీ కూడా స్క్రైట్ అనుమతి. పరీక్షల వేళ సహాయకుడి సౌలభ్యం. సుప్రీంకోర్టు కీలక తీర్పు. వెనికిడి లోపం ఉన్న వారి కోసం స్మార్ట్ గ్లాసెస్ రాబోతున్నాయి. ఆ గ్లాసెస్ ద్వారా వినేటటువంటి సౌలభ్యాన్ని అందుబాటులో తీసుకురాబోతుంది టెక్నాలజీ. పిల్లల్లో లెక్కల భయం పేరెంట్స్ నుంచే మొదలవుతుంది. ఫోన్లకు సిలికాన్ బలం. ఐటీ పాత చట్టం రద్దు చేయండి. త్వరలో చట్ట సవరణలతో పార్లమెంట్లో బిల్లు. జీఎస్టీ స్లాబుల క్రమబద్ధీకరణ. కౌన్సిల్లో త్వరలో తుది నిర్ణయం. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. ఆఫ్లైన్లోకి 100 కొద్ది ప్రభుత్వ వెబ్సైట్స్. చాట్ జీపీటీ, వాట్సాప్లో మరో కొత్త సదుపాయం. ఈ 2 నెలల జాగ్రత్త. ఆదాయం తగ్గనివద్దు. అధికారులకు సీఎం సూచన. ఆగని పసిడి పరుగు 86,000 దగ్గరకు చేరిక. నిన్న 85,300 ఉంది. ఈరోజు 86,000 చేరింది. మొత్తం 400 పెరిగింది. పల్లె పిల్లలు స్మార్టే. పల్లె పిల్లలు కూడా స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. స్మార్ట్ ఫోన్లో టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్నారు. వాళ్ళు కూడా ప్రగతి పదం వైపు దూసుకుని వెళ్తున్నారు. 24 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు. డీప్ సీక్ వర్సెస్ చాట్ జీపీటీ. ఉచితం చందా. బలాలు బలహీనతలు. త్వరలో టోల్ ట్యాక్స్ స్మార్ట్ కార్డులు. భోపాల్లో భిక్షాటన నిషేధం. భోపాల్లో ఇప్పటి నుంచి భిక్షాటన నిషేధించారు. మనుషులకు పంది కిడ్నీ మార్పిడి. వరుణ్ బుమ్రా అవుట్. హాట్ కేకుల్లో అమ్ముడైన టికెట్లు. భారత్ అండ్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్. ఈ ఆసక్తికరమైనటువంటి క్రికెట్ మ్యాచ్కి టికెట్స్ అన్ని కూడా హాట్ కేకుల్లాగా అమ్ముడుపోయాయి. సో ఇవి ఈనాటి విద్యా వార్తలు. చూస్తూనే ఉండండి శ్రీ గౌతమ్ న్యూస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇప్పటి వరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.